నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. నగర రూపురేఖ చదువు ఒక్కటే జీవితాలను మారుస్తుందని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం. దళితులు ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించాలని పిలుపు. మాల మహానాడు ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కోటి రూపాయల చొప్పున కేటాయించి నగర రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా పనులు ప్రారంభించామని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్లు తెలిపారు. గతంలో నిధుల కేటాయింపులో వివక్ష ఉండేదని, ప్రస్తుతం తమ పార్టీ హయాంలో పార్టీలకు అతీతంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని వారు తెలిపారు. తాము చేస్తున్న అభివృద్ధిని గుర్తించి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని కోరారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్ల సమగ్ర అభివృద్ధి కోసం 60 కోట్ల నిధులతో, అలాగే 6 కోట్లతో 33/11 కేవీ సబ్స్టేషన్ పనులకు పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ, ప్రతి డివిజన్కు కోటి రూపాయల చొప్పున కేటాయించి నగర రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా ఈ పనులు ప్రారంభమయ్యాయన్నారు. నిజామాబాద్ పట్టణంలో లో వోల్టేజ్ పట్టణంలో విద్యుత్ సమస్యలు లేకుండా సబ్స్టేషన్ ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభించామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఆయన కోరారు. గతంలో నిధుల కేటాయింపులో వివక్ష ఉండేదని, కానీ ప్రస్తుతం పార్టీలకు అతీతంగా 60 డివిజన్లలో ఒక్కో డివిజన్కు కోటి రూపాయలు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. మౌలిక సదుపాయాలు, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుదల, అంతర్గత రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తమది ప్రజా పాలన అని, తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని ఆయన అన్నారు. ఇందిరమ్మ రాజ్యం లక్ష్యంగా పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో నిజామాబాద్ నగర ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని, నగరాన్ని ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దే బాధ్యతను కాంగ్రెస్ పార్టీకి అప్పగించాలని ఆయన కోరారు. ప్రతి డివిజన్కి కూడా ఇక్కడ అన్యాయం జరగకుండా కలిసి ఉన్న వార్డులలో కలిపి 60 కోట్ల రూపాయలు పెట్టినాం. ఇప్పుడే మహేష్ గారు మన చెప్పినట్టు, అధ్యక్షుడు గారు, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 500 కోట్ల రూపాయల పనులు ఐదర్ అమృత్లో కానీ, లేకుంటే డిఎఫ్సి వర్క్ కానీ, నుడా వర్క్స్ కానీ, ఇంకా ఇతర వర్క్స్ అన్నీ కలిపితే దాదాపు 500 crores పైన మనకు రావడం. నిజామాబాద్కి మనకు వాటర్ ట్యాంక్స్లు కూడా వాటర్ పైప్ లైన్ 175 కిలోమీటర్, అంటే కామారెడ్డి హైదరాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వరకు అంత పైప్ లైన్ శాంక్షన్ ఇచ్చినాం. దాంతో సహా మనకు 18 డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్, 18 అదనపు ఇప్పుడు ఉన్నదానికంటే 18 ట్యాంక్స్ ఇచ్చారు. దాంట్లో 11 ట్యాంకులు ఆగిపోయింది.
14 ట్యాంక్స్ స్టార్ట్ అయినాయి, ఇంకా 4 స్టార్ట్ కావాలా. ఇవన్నీ కూడా 2-3 నెలల లోపల మనకు సమ్మర్ కంటే ముందే ఇవన్నీ కూడా ట్యాంక్స్ వచ్చిన తర్వాత నిజామాబాద్ సంపూర్ణమైన డ్రింకింగ్ వాటర్ సిటీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ డే వాటర్ ఇచ్చే పొజిషన్లో ఉంటాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ లెవెల్లో చేస్తున్నాము. డ్రైనేజ్ కూడా అది కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇంటింటి 45,000 కనెక్షన్స్, ఫ్రీ కనెక్షన్స్ నెలగా 45,000 ఈ కంప్లీట్ కాగానే 45,000 నిజామాబాద్ ప్రజలకు ఫ్రీ కనెక్షన్, నల్ల కనెక్షన్ ఇవ్వబోతున్నాం. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని అన్నారు. నిజామాబాద్ తన సొంత గడ్డ అని, నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనేదే తమ సంకల్పమని ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. 60 కోట్లనేది కేవలం ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి కంటే పారదర్శకమైన, వేగవంతమైన పాలనను కాంగ్రెస్ అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ఇంటింటికి తీసుకువెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ 60 కోట్ల అభివృద్ధి పనులే పార్టీ విజయానికి పునాది అని ఆయన పేర్కొన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పడానికి ఇవాళ నిజామాబాద్లో ప్రారంభించి శంకుస్థాపన చేసినటువంటి 60 కోట్ల నిధులతో, టీయూఎఫ్ఐడిసి నిధులతో నిజామాబాద్ పట్టణంలోని రోడ్ల నిర్మాణము, కల్వర్ట్ల నిర్మాణము, తదితర వర్క్స్ ఏవైతే నిజామాబాద్కి వల్ల లభించినాయో ఈ ఫండ్స్ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఈ ఫండ్స్ రావడంలో షబ్బీర్ అలీ గారు, మా జిల్లా నాయకులు సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలంతా కూడా, భూపతి రెడ్డి గారు అందరూ కూడా ప్రయత్నం చేసినారు. నిజామాబాద్ పట్టణాన్ని తెలంగాణలో ఒక మేటి పట్టణంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల కార్యక్రమాలు తీసుకురావడానికి మేమంతా సర్వశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ నిజామాబాద్కి అగ్రికల్చర్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, దాదాపు 500 కోట్ల రూపాయల రోడ్లు ఇవన్నీ కూడా వస్తున్న సందర్భం. అందుకే ఇవాళ నిజామాబాద్ పట్టణంలో టీఐఎఫ్యుడిసి 60 కోట్ల నిధులు వివిధ కార్యక్రమాలకి ఇవాళ భూమి పూజ చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో నిజామాబాద్ పట్టణాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దేందుకు మా ప్రయత్నం ఉంటుంది. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నూడా చైర్మన్ కేశవేను, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నాగేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు రామకృష్ణ, అరికెల నర్సారెడ్డి, రత్నాకర్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు ఇందూరు నగర ప్రజలకు, అంటే ప్రతి డివిజన్ ప్రజలకు ఒక పండుగ. పెద్ద పండుగ ఏం కాదు, చిన్న పండుగనే. గత ప్రభుత్వ కాలంలో 60 కోట్ల టీఎఫ్ఐడిసి ఫండ్ ఆ జీవో కూడా విడుదలైంది. కానీ ఆ జీవో తీసి పక్కకు పడేసింది. డివిజన్కు 1 కోటి రూపాయలని. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటి నెల నుండి స్పెషల్ ఫండ్లు కానీ, ఈ టీఎఫ్ ఫండ్స్ కానీ రావటానికి నిరంతరము రిలేటెడ్ మంత్రి గారితో, అంటే రిలేటెడ్ మంత్రి అంటే ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి, అందుకే ఈ దుస్థితి ఉంది. ఇన్ని రోజులు ఆగిందంటే విద్యాశాఖ మంత్రి లేడు, మున్సిపల్ మంత్రి లేడు. ప్రత్యేకంగా నిరంతరము వారికి లెటర్ల ద్వారా ఈ టీఎఫ్ఐడిసి ఫండ్ సెకండ్ అది విడుదల చేయాలని, అదేవిధంగా మిగతా ఫండ్స్ కూడా మీ అందరి ఆశీర్వాదం, హిందూ నగర ప్రజల ఆశీర్వాదంతో 100 కోట్ల స్పెషల్ ఫండ్ రిలీజ్ చేయాలని చెప్తే 5+32 ఈటీఎఫ్ కాకుండా 37 కోట్లది. అది కూడా త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. ఈరోజు గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు దీనికోసం ప్రయత్నం చేసింది నేను.
జిల్లాలో కోడిపందాలు, పేకాట, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి గురించి సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని, సమాచారం తెలిపిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో సంక్రాంతి పండుగ వేడుకల్లో భాగంగా పేకాట, కోడిపందాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నిరంతర వాహన తనిఖీలు, సరిహద్దు ప్రాంతాల్లో గుర్తించబడిన కొన్ని ప్రదేశాలలో గస్తీని ముమ్మరం చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర, నిజామాబాద్కు చుట్టూ సరిహద్దు పోలీస్ స్టేషన్లలో పనిచేసే అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. పట్టుబడిన నిందితులపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులందరికీ ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి గురించి సమాచారం తెలిస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి లేదా డయల్ 100కు సమాచారం అందించాలని సిపి తెలియజేశారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఆయన తెలియజేశారు. నిజామాబాద్ నగరంలో రెడ్ క్రాస్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రశంసించారు. కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ప్రారంభంతో రక్త నిల్వ సామర్థ్యం మరింత మెరుగుపడి అత్యవసర పరిస్థితుల్లో రోగులకు సమయానికి రక్తం అందించడానికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ముఖ్యంగా పేద ప్రజలకు, తలసేమియా రోగులకు రెడ్ క్రాస్ సేవలు ప్రాణాధారంగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తాన్ని సురక్షితంగా నిల్వ చేయడానికి ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిలు ప్రారంభించి రెడ్ క్రాస్ చేపడుతున్న కార్యక్రమాలను తెలుసుకుని అభినందించారు. అలాగే ఈ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ప్రారంభంతో రక్త నిల్వ సామర్థ్యం మరింత మెరుగుపడి అత్యవసర పరిస్థితుల్లో రోగులకు సమయానికి రక్తం అందించడానికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ముఖ్యంగా పేద ప్రజలు, తలసేమియా రోగులకు రెడ్ క్రాస్ సేవలు ప్రాణాధారంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీకి సుమారు 15 లక్షల రూపాయల వ్యయంతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు పి సుదర్శన్ రెడ్డి నిధులు మంజూరు చేయడం పట్ల రెడ్ క్రాస్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సోలార్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఖర్చు గణనీయంగా తగ్గి పేద రోగులకు అందించే సేవలు మరింత బలోపేతం అవుతాయని వారు పేర్కొన్నారు. అనంతరం క్షయ వ్యాధితో బాధపడుతున్న 20 మంది రోగులకు పోషకాహార, ఆరోగ్య కిట్లను సుదర్శన్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డిలు పంపిణీ చేశారు. అలాగే రెడ్ క్రాస్ తలసేమియా వార్డులో చికిత్స పొందుతున్న తలసేమియా రోగులకు పండ్లను పంపిణీ చేసి వారికి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, డాక్టర్ కవితారెడ్డి, అరికెల నర్సారెడ్డి, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుసా ఆంజనేయులు, వైస్ చైర్మన్ డొల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపే రవీందర్ తదితరులు పాల్గొన్నారు. నేను మీకు వృద్ధుల కంటే వృద్ధులు చేయొద్దున్నాం కానీ వీళ్ళకు చిన్న వాళ్ళు హాస్పిటల్ పోక ఇబ్బంది పడుతున్న వాళ్ళని తప్పనిసరిగా ఇటువంటి వాళ్లకు మీరు సేవలు చేస్తున్నందుకు మీకు అభినందిస్తూ, అదేవిధంగా ఖర్చులు ఎక్కువైతే ఉన్నాయి. మీకు ఏదైతే స్టోరేజ్ కొరకు రెండు తీసుకొచ్చినప్పుడు ఇమీడియట్ దొరకదు కాబట్టి దాన్ని ప్రాసెస్ చేసుకొని మనకు ఏ బ్లడ్ అయితే కావాలో ఆ బ్లడ్ ఎక్కిస్తాం. ఒకదానికి ఒకటి ఎక్కిస్తే రియాక్షన్స్ వస్తాయి. అందరూ డాక్టర్స్ రియాక్షన్స్ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా చూసి చేస్తున్నారు. తప్పనిసరిగా వీళ్ళని అభినందిస్తా ఉన్నాను. అదేవిధంగా కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నదని చెప్తా ఉన్నారు. దానికి సోలార్ కూడా కొత్త టెక్నాలజీ వచ్చింది. రాకేష్ తెలుస్తున్నది. ఒక సోలారు 1 మెగావాట్కు 1800 పోయి రోజు 1800 యూనిట్లు వస్తాయి. మనకు అంత అవసరం లేదు కానీ అదే కింద నుంచి కూడా కొత్తగా పెడతా ఉంటారు. 3000 వస్తా ఉన్నాం. రేటు కూడా పెద్ద డిఫరెంట్ లేదు. నేను మొన్న చూశాను. తప్పనిసరిగా పెట్టించుకోండి. దానికి కావాల్సిన 15 లక్షలు నేను కూడా
శ్రమజీవుల కోసం ఆర్ఎట్టి నిరంతరం సాంస్కృతిక సాహిత్య నాటిక ప్రదర్శనలతో పాటు జోగిని వ్యవస్థ నిర్మూలనపై నాటికలు ప్రదర్శించి ప్రజలను చైతన్యవంతం చేశారని ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు శర్పలింగం అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆర్ఎట్టి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఆయన తెలిపారు. నగరంలోని మల్లు స్వరాజ్యం ట్రస్టులో ఆర్ఎట్టి నారాయణ 14వ వర్ధంతి నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అష్టగంగాధర్తో పాటు వ్యవసాయ, కార్మిక, ఐద్వా సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు శర్పలింగం మాట్లాడుతూ ఆర్ఎట్టి నిరంతరం ప్రజల కోసం సాంస్కృతి, సాహిత్య నాటిక ప్రదర్శనలు చేశారన్నారు. అలాగే జోగిని వ్యవస్థపై సినిమా, గుట్కాపై నాటికలు ఇలా ప్రజా చైతన్యం కోసం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సాంస్కృతిక రూపాల్లో అర్థమయ్యే విధంగా ప్రజలకు చేశారని ఆయన తెలిపారు. ఆర్ఎట్టి ఆశయాన్ని నెరవేర్చడం కోసం నిరంతరం సాంస్కృతిక సాహిత్య రంగాన్ని ముందుకు తీసుకువెళ్లడం కోసం కృషి చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా సాహితీ రంగాన్ని ముందుకు తీసుకువెళ్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సతీష్, రాధాకిషన్, చంద్రశేఖర్, సిఐటియు గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత, ఆర్ఎట్టి సతీమణి సువర్ణ, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎట్టి నారాయణ గారు సాహితీ రంగము, సాంస్కృతిక రంగము, నాటక ప్రక్రియలు, వీధి నాటక ప్రక్రియలు, అనేక నవలలు, తన సాంఘిక నాటికలు రాసిండు. ప్రత్యూష అనే సినిమా జోగిని వ్యవస్థ మీద తను 1975లో తన ఆధ్వర్యంలో ఆ సినిమాను తీయబడ్డది. తను రాసిన గుట్కా నాటిక నేషనల్ లెవెల్లో కూడా పోయి అక్కడ హర్యానాలో వేసిండ్రు. తర్వాత ఆర్ఎట్టి గారి సాహిత్య రంగము, సాహితీ రంగం ద్వారా అర్సాపల్లిలో మున్సిపాలిటీ కౌన్సిలర్ కూడా అతను గెలిపించుకోగలిగిండు. తను పోయే మార్గంలో మనం కళారంగాన్ని ముందుకు తీసుకువెళ్తూ ప్రజల్ని చైతన్యపరుస్తూ ముందుకు వెళ్ళాలని, ఈరోజు ఆర్ఎట్టి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో తన వర్ధంతి జరపబడ్డది. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముప్కాల్ ఎస్ఐ కిరణ్ పాల్ అన్నారు. మత్తు పదార్థాలు విక్రయించేవారు కనబడితే తమకు సమాచారం అందించి యువత సహకరించాలని కోరారు. ముప్కాల్ మండల కేంద్రంలో డ్రగ్స్ రహిత సమాజాన్ని మేలుకొల్పాలని కోరుతూ సంతోష్ ఫౌండేషన్, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో ఆదివారం రోజు యువకులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కిరణ్ పాల్ మాట్లాడుతూ సమాజంలో డ్రగ్స్ రహిత సమాజాన్ని మేలుకొల్పాలని, దానికి యువకులు తోడ్పడాలని అన్నారు. ఏదైనా సమాచారం తెలిస్తే తమకు తెలిపి సహకరించాలని ఆమె కోరారు. అనంతరం నాయకుడు సంతోష్ ఫౌండేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ డ్రగ్స్ యువతను చెడు మార్గంలో నడిపించే తీవ్రమైన సమస్య అని అన్నారు. డ్రగ్స్ వల్ల శరీరానికి హాని జరుగుతుందని పేర్కొన్నారు. మండలంలో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడానికి తన వంతు కృషి తప్పకుండా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ గంగారం, సిబ్బంది బ్రహ్మ, సాయి, గ్రామస్తులు శ్రావణ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ ర్యాలీ కాకుండా ఈ సంక్రాంతి సమయంలో ఒక సే నో టు డ్రగ్స్, ఎస్ టు స్పోర్ట్స్ అనే ఇనిషియేటివ్ తీసుకోగలరని సంతోష్ గారిని మనం సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ ఏదైనా ఒక ఇనిషియేటివ్ మీరు దాన్ని మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాము. అలాగే ఈ డ్రగ్స్ వ్యసనం ఇది ఒక వ్యసనం. ఒకసారి ఫ్రెండ్స్తో టైం ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఒక 5 minutes 5 times 10 times అట్లా చేస్తూ ఉంటారు. దానికి మనం అలవాటు పడిపోయి ప్రతిసారి అది మనం డ్రగ్స్ సేవించకుంటే మనకి నిద్ర రాదు. ఆ మత్తులో మనం ఏం చేస్తామో మనకు కూడా అర్థం కాదు. ఇలా చాలా ప్రమాదాలు, అంటే చాలా ఘోరమైన స్థితిని నేను చూశాను. అసలు చదువు ఒక్కటే జీవితాలను మారుస్తుందని, దళిత బిడ్డలు ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించాలని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. తన తండ్రి ఎల్లప్పుడూ దళితుల ఐక్యత కోసం తప్పించారని, అదే బాటలో తాను కూడా దళితుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తానని ఆయన తెలిపారు. నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో నూతనంగా గెలిచిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొని సన్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ మాలల హక్కులు ప్రస్తుతం ఇక్కడ సన్మానం పొందుతున్నామంటే ఇది బాబాసాహెబ్ పెట్టిన భిక్ష అని ఆయన తెలిపారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల వల్లే మనకు ఈ రాజకీయ అధికారం దక్కిందని ఆయన అన్నారు.
ఈ అధికారాన్ని కేవలం మన కుటుంబాల కోసమే కాకుండా సమాజం కోసం వాడాలని ఆయన సూచించారు. గ్రామాల్లో మాలపాలెల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డ్రైనేజ్, సీసీ రోడ్లు, త్రాగునీటి సౌకర్యాల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పనిచేయాలని సర్పంచ్లకు ఆయన సూచించారు. చదువు ఒక్కటే మన జీవితాలను మారుస్తుందని, తమ గ్రామాల్లోని దళిత బిడ్డలు ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న విదేశీ విద్యా నిధి వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన అన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై ప్రత్యేక దృష్టి పెడతామని ఆయన తెలిపారు. విద్యారంగంలోనే ఒక మంచి పేరు సంపాదించిన మన లింబాద్రి గారు, అలాగే ఇతర మన నాయకులందరికీ కూడా పేరు పేరున కిషన్ గారు అందరికీ కూడా జై భీములు చెప్తూ ఒక మంచి కార్యక్రమం పెట్టుకున్నారు. మీరందరూ కూడా కలిసి నిజంగానే మీ అందరికీ కూడా అభినందనలు చెప్పాను. ఎందుకంటే మాలల సర్పంచులు ఎవరైతే గెలిచినారు, ఎందుకంటే చిన్న విషయం కాదు. 60 మంది గెలిచినారంటే ఈరోజు పొద్దున R&D గెస్ట్ హౌస్లో చర్చించినప్పుడు సుమారు 560 సర్పంచులు ఉన్నారు నిజామాబాద్ డిస్టిక్లో. దీంట్లో 60 మంది గెలిచినారంటే 10% కన్నా ఎక్కువ మంది మాలల సర్పంచులు గెలవడం జరిగింది. దాంతో పాటు 24 మంది ఉప సర్పంచులు కూడా గెలిచినారంటే నిజంగానే మీరందరూ కూడా ఏదైతే ప్రజలో మీదైతే ప్రేమ ఉందో, ప్రజలలో మీరేదైతే సేవ చేయాలని ప్రజలు అనుకున్నారో, మీరందరూ కూడా ఆ నమ్మకంతో మీకు గెలిపించినందుకు ప్రజలకు మీకు కూడా అభినందనలు చెప్పడం జరుగుతుంది. ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడే చాలా మంది చెప్పినారు ఏంటి మెసేజ్ మన సర్పంచులకు ఇవ్వడానికి. మీరందరూ కూడా ఇది ఒక మంచి అవకాశం మనకు వచ్చింది. సర్పంచులు మనము ఎప్పుడు కూడా ప్రజలలో ఉండాలి. మా నాన్నగారు కాకర వెంకట స్వామి గారు ఎప్పుడు కూడా నాకు ఇదే చెప్పేవారు అనమాట. మీరు ఇప్పుడే విన్నారు. ఈ రోజు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కాకా వెంకట స్వామి గారి గురించి గుర్తించుకున్నారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబీర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపులో మాల సామాజిక వర్గం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. స్థానిక సంస్థల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులు గ్రామ అభివృద్ధికి వెన్నెముక అని ఆయన తెలిపారు. ముఖ్యంగా మాల సామాజిక వర్గం నుండి ఎన్నికైన సర్పంచ్లు, వార్డు సభ్యులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అట్టడుగు వర్గాల గొంతుక కావాలన్నారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ దళిత, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధిలో దళితుల భాగస్వామ్యం అవసరమని ఆయన తెలిపారు. దళితులకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మాలా మహానాడు వంటి సంస్థలు సమాజాన్ని ఏకం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. పదవులు రావడం ముఖ్యం కాదు, ఆ పదవుల ద్వారా ప్రజలకు ఎంత సేవ చేశామన్నదే ముఖ్యమని అన్నారు. నిజామాబాద్ పట్టణంలో జి వెంకటస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. చిన్న గారు కూడా మాకు కొంచెం డాటా పరంగా కొన్ని ఇస్తే, ముఖ్యమంత్రితో మాట్లాడేటప్పుడు మాకు కూడా కొంచెం డాటా కావాలి. ఆ డాటా ఇస్తే తప్పనిసరిగా చెప్తాను. ఇక నా తరఫు నుంచి మీ గ్రామాల్లో ఏది కష్టాల్లో ఏదైనా ఉన్నప్పుడు మీరు నిజామాబాద్లో తక్కువ ఉండొచ్చు, కానీ రాష్ట్రానికి నేను రాష్ట్ర అడ్వైజర్ కాబట్టి మా సోదరులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ డెవలప్మెంట్లో మీకు డెవలప్మెంట్ కానీ అట్రాసిటీ కానీ ఇంకా ఏదైనా జరిగినప్పుడు తప్పనిసరిగా ఏ రాత్రికైనా నాతో మీరు పని తీసుకోవచ్చు అని ఇకపోతే నా ఒక కోరిక ఉంది. మన నాయకులను మనం గుర్తించుకోవాలి. మన కాక అంటే పెద్దలు వెంకటస్వామి గారు మన జాతికి కాకుండా దేశానికి, రాష్ట్రానికి, తెలంగాణ గురించి ఆయన చాలా సాక్రిఫైస్ ఉన్నాయి, కానీ మనం మర్చిపోతున్నాం. ఇలా ఇంత పెద్ద నిజామాబాద్ జిల్లాలో మరి ఆయన ఇది అర్పణలో కానీ ఎక్కడ కూడా ఆయన విగ్రహం లేదు. నేను ఈరోజు ఒక తీర్మానం చేయాలని మీతో కోరుతున్నాను. ఆ తీర్మానం ఏంటంటే, నేను ధర్మాలన కలుసుకొని మున్సిపాలిటీ నుంచి ల్యాండ్ అండ్ చౌరస్తా డెవలప్ చేసి ఇస్తాం. విగ్రహం మా డాక్టర్ వివేక్ గారు ఇవ్వాలి. అవినీతిని ఆపే ప్రయత్నం చేసే దిశలో మానవ హక్కుల కమిటీ పనిచేయాలని మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య అన్నారు. బీదవారికి సైతం చేయూత అందివ్వడమే తమ కమిటీ ఉద్దేశమని ఆయన వివరించారు.
నగరంలోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో జాతీయ మానవ హక్కుల కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య, రాష్ట్ర కార్యవర్గం, నగరంలోని మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షులు మాల్వేకర్ ధర్మేంద్ర ఆధ్వర్యంలో నూతనంగా జిల్లా, నగర కమిటీలను ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన కార్యవర్గానికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మెదక్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జగిత్యాల తదితర ప్రాంతాల నుండి NHRC సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య మాట్లాడుతూ గత సంవత్సరం నుండి జిల్లా అధ్యక్షుడు మాల్వేకర్ ధర్మేంద్ర ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలు రాష్ట్ర కమిటీ దృష్టికి వచ్చాయని అన్నారు. ఈ విషయంలో తాను సంతృప్తి వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. నూతన కమిటీలు విధి విధానాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తద్వారా అవినీతి రూపుమాపే ప్రయత్నం చేసే దిశలో మానవ హక్కుల కమిటీ పనిచేయాలని అన్నారు. అవినీతి ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. బీదవారికి చేయూత సైతం ఇవ్వాలని మానవ హక్కుల కమిటీ ఉద్దేశమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాల్వేకర్ ధర్మాంధ్రతో పాటు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, నగర అధ్యక్షులు లక్ష్మణ్, నగర ప్రధాన కార్యదర్శి సుజాత, అధికార ప్రతినిధి సముద్రాల మాధురి తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి దేశవ్యాప్తంగా కొంతమంది సీనియర్ రిటైర్డ్ జడ్జీలు, సీనియర్ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, IAS, IPS రిటైర్డ్ ఆఫీసర్స్ అందరి సమక్షంలో మేము ఒక 2 సంవత్సరాలు మేధోమథనం చేసినాం. మేధోమథనం చేసి ఒక 1600 డ్రాఫ్టులు తయారు చేసినాం. మరి ఆ 1600 డ్రాఫ్టులు ఏంటి అంటే గ్రామ పంచాయతీ నుంచి మొదలుపెట్టే రాష్ట్రపతి భవన్ వరకు ఎక్కడ ఏం జరుగుతుందనే అంశం మీద మేము ఒక డ్రాప్అవుట్ చేసిన మేము. మరి అది ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఒక బలమైన నిర్మాణం జరగాలి, ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఒక నిజామాబాద్లో మాధురి మేడము, లేదా కామారెడ్డిలో రమేష్, లేకుంటే ధర్మేందర్ గారు, లేకుంటే లక్ష్మీనారాయణ గారు, సాయి ప్రసాద్ యాదవ్, లేకుంటే ఇక్కడ సోదరులు మన ఆర్మూలో భారతి మేడం మాట్లాడితే ఏమవుతుందంటే ఇలా ప్రశ్నించే గొంతుకల మీద ఎక్కడికక్కడ అణచివేతలు అనేది జరుగుతాయి. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత MD DGO గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రం అంతటా చలిగాలులు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్రం వైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుండి దిగువ స్థాయి గాలులు వీస్తుండటంతో రానున్న 3 రోజుల్లో చలితో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ చలికాలం సీజన్లో చలిగాలులు ప్రజల్ని తీవ్రంగా వణికిస్తున్నాయి. రాత్రి నుండి ఉదయం వరకు చలి పంజా విసురుతుంటే ఉదయం 8 గంటల నుండి 11 గంటల మధ్య, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్య శీతల గాలులు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకు పలు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.8 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో 7 డిగ్రీల సెల్సియస్ ఉండగా 12 జిల్లాలలో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 8 జిల్లాలలో 10.1 నుండి 11 మధ్య, మిగిలిన జిల్లాలలో 11.1 నుండి 14 మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రం వైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుండి దిగువ స్థాయి గాలులు వీస్తుండటంతో రానున్న మరో 3 రోజుల్లో చలితో పాటు 11 నుండి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోని ప్రజలు రానున్న 3 రోజుల పాటు చలిగాలులు, చలి తీవ్రత నుండి కాపాడుకొని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు మేధస్సు పెరుగుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పష్టం చేశారు. మత్తు పానీయాలను మానేద్దాం, క్రీడల వైపు వెళ్దామంటూ పిలుపునిచ్చారు. రూరల్ నియోజకవర్గంలో 10 ఎకరాలతో క్రీడల స్టేడియం మంజూరైందన్నారు. డిచ్పల్లి మండలంలోని సిఎంసి మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, ఆటలు శారీరక దృఢత్వానికి, మానసిక ప్రశాంతతకు, విజయం సాధించేందుకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. క్రికెట్ ఆటలో గెలుపోటములు సహజమని, ఓడిన వారు లోపాలు తెలుసుకొని మరింత కృషితో ముందుకు సాగాలని సూచించారు. గెలిచిన వారు కూడా మరిన్ని విజయాలు సాధించేలా మెలకువలు అలవర్చుకోవాలని అన్నారు. మత్తు పదార్థాల నిర్మూలనపై యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈగిల్ టీం ఏర్పాటు చేసిందని, యువత క్రీడల వైపు ఆసక్తి పెంచితే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చుకోవచ్చని చెప్పారు. స్కిల్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన. ఒలింపిక్స్లో తెలంగాణ యువత రాణించాలని స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపన చేశారని ఎమ్మెల్యే వివరించారు. చిన్న దేశాలు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ తీస్తుంటే మన రాష్ట్రం నుండి కూడా ఒలింపిక్లో ఆటగాళ్లు ఆడాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు అని తెలిపారు. ఇందుకోసం సీఎం కప్, ఇంటర్ జోన్ టోర్నమెంట్లు, పాఠశాలలు, కాలేజీల్లో గేమ్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 10 ఎకరాల స్థలంలో క్రీడా స్టేడియం మంజూరైందని, రానున్న రోజుల్లో రూరల్ యువత రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనేలా అవకాశాలు పెరుగుతాయని అన్నారు. క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్ను ఎమ్మెల్యే అభినందిస్తూ యువతను మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచి క్రీడల వైపు మళ్లించడం గొప్ప సేవ అని కొనియాడారు. గెలిచిన జట్టుకు శుభాకాంక్షలు తెలియజేసి ఓడిన వారికి కూడా ప్రోత్సాహం తెలిపారు. ఇంటర్ స్కూల్ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడము, తర్వాత సీఎం కప్ కండక్ట్ చేయడము, ఇట్లా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసి అల్టిమేట్ గా ఏమైంది, మన భారతదేశం నుండి ఒలింపిక్స్ కానీ ఏషియాలో అత్యధిక గోల్డ్ మెడల్ రావాలి. లాస్ట్ ఒలింపిక్స్ లో మన పాపులేషన్ 140 కోర్స్ ఉంది, కానీ మన గోల్డ్ మెడల్ ఒకటి కూడా రాలేదు. కొన్ని బ్రాంజ్ మెడల్స్, కొన్ని సిల్వర్ మెడల్స్ మన రిటర్న్ రావాల్సి వచ్చింది. అంటే చిన్న చిన్న కంట్రీలు, కొరియా కానీ, బ్రిటన్ కానీ, లేకుంటే జపాన్ కానీ, ఈ కంట్రీలో మన గోల్డ్ మెడల్ గెలుచుకుని పోతా ఉన్నాయి. చిన్న చిన్న కంట్రీలు మన కంట్రీలో రావట్లేదు. మరి ఇక్కడ ఇది స్పోర్ట్స్ హబ్ గా, తెలంగాణ రైజింగ్ లో భాగంగా స్పోర్ట్స్ హబ్ గా మనము ఈ తెలంగాణ తీర్చిదిద్దాలని చెప్పి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసి ఒక యూనివర్సిటీ స్థాపించాం. ఆ యూనివర్సిటీలో ఏంటంటే మీకు చాలా మందికి మంచి స్కిల్ ఉంది, వెరీ ఎక్సలెంట్ గా ఆడారు. మీరు ఇప్పుడు స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఎదిగితే డెఫినెట్ అక్కడ మీకు ఫ్రీ అడ్మిషన్ వస్తుంది. అడ్మిషన్ వచ్చి ఇంటర్నేషనల్ కోచింగ్ కోర్సులు పెడతారు. అక్కడ మీకు ఎక్విప్మెంట్ ఇస్తారు, అలా మంచిగా న్యూట్రిషన్ కూడా, సైంటిఫిక్ న్యూట్రిషన్ కూడా ఇచ్చి మీకు ఇంకా ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఎదగడానికి రాబోయే కాలంలో, అంటే నాట్ ఓన్లీ క్రికెట్, ఎనీ స్పోర్ట్, అథ్లెటిక్స్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, అన్ని కూడా అక్కడ చేసి దాని ద్వారా మన ఒలింపిక్ లో కానీ, తర్వాత తెల్లారి మనకు ఈ ఏషియాలో కూడా అది గోల్డ్ మెడల్ రావడాలనే ఉద్దేశం ఏంతో మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. తప్పకుండా మీరు కూడా గ్రౌండ్ లెవెల్ ఎవ్రీబడి, మీరు అంటే ఒక ఆర్గనైజేషన్ గా అందరూ కూడా ఇవాళ స్పోర్ట్స్ మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం. దాంట్లో భాగంగానే మీకు అందరూ కూడా తెలిసి ఇవాళ మన దగ్గర ఉన్నట్టు 12,000 స్కూల్స్ ఉన్నాయి మన తెలంగాణలో. 12,000 స్కూళ్ళలో ఇవాళ పీఈటీ టీచర్ పెట్టింది గవర్నమెంట్. ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కొరకు పీఈటీ టీచర్ పెట్టి క్లాసులో ఒక కరికులంలో ఎవ్రీడే 1 అవర్ ఖచ్చితంగా స్పోర్ట్స్ ఉండాలి. దాంతో పాటు వీక్లీ వచ్చి ఒక 1 అవర్ అన్నా కానీ యోగా కానీ మెడిటేషన్ ఉండాలని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం మన కార్యక్రమం పెట్టుకుని మీకు తెలుసు అన్ని స్కూళ్ళలో ఇవాళ పీఈటీ. ఎడపల్లి మండలం సీనియర్ నాయకుడు ఉప్పులి శ్రీనివాస్ మాతృమూర్తి ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఉప్పులి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ మాతృమూర్తి పులి పద్మావతి ఈ నెల 5వ తేదీన మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి శనివారం సాయంత్రం ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ గ్రామానికి చేరుకుని పులి శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా పులి పద్మావతి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అలాగే వారి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి, నాయకులు గడుగు గంగాధర్, రత్నాకర్, శరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న అని వక్తలు కొనియాడారు. వడ్డే ఓబన్న ఆశయాల సాధన కోసం కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఆదివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించారు. వడ్డే ఓబన్న చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ఆయా ప్రజా సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. రేనాడు ప్రాంతంలో జన్మించిన ఓబన్న ఆనాడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జరిపిన సాయుధ పోరులో సైన్యాధ్యక్షుడిగా విరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు. ఓబన్న ఆశయాల సాధన కోసం కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, ఆర్టీఐ సభ్యుడు నరేందర్ గౌడ్, ఆయా సంఘాల ప్రతినిధులు దండి వెంకట్, పి వెంకటేష్, రాము, శంకర్ తదితరులు పాల్గొన్నారు. బీద కుటుంబం నుండి నెట్బాల్ క్రీడల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికైన మౌలాలి తాండా గ్రామానికి చెందిన యాదవ్ వెంకటేష్కు తమకు తోచిన ఆర్థిక సహాయం అందజేశామని మాతృదేవోభవ సంస్థ అధ్యక్షులు పి సాయిలు తెలిపారు. బీదవారు ఎవరైనా సరే క్రీడల్లో గానీ చదువుల్లో గానీ ప్రథమ స్థానంలో ఉంటే వారిని తమ సంస్థ ఎల్లవేళలా ఆదుకుంటుందని ఆయన తెలిపారు. రెంజల్ మండలంలోని మౌలాలి తాండా గ్రామానికి చెందిన యాదవ్ వెంకటేష్ నెట్బాల్ క్రీడలో రాష్ట్ర స్థాయికి ఎన్నికైనందుకు మాతృదేవోభవ సంస్థ అధ్యక్షులు పి సాయిలు, సర్పంచ్లు అశోక్, నరేష్, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. మాతృదేవోభవ సంస్థ ఆధ్వర్యంలో బాలుడిని సన్మానించి 4,000 రూపాయలు అతనికి అందజేశారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ మౌలాలి తాండాకు చెందిన యాదవ్ వెంకటేష్ అనే బాలుడు నెట్బాల్ క్రీడలో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని చెప్పారు. ఆ బాలుడు బీద కుటుంబం నుండి వచ్చిన బాలుడు కాబట్టి తమ సంస్థ ద్వారా అతనికి ఆదుకోవాలనే ఉద్దేశంతో శాలువాతో సన్మానించి 4,000 రూపాయలు ఆ బాలుడికి అందజేశామన్నారు. రాష్ట్ర స్థాయిలో ఖమ్మంలో జరిగే పోటీలకు వెళ్తున్నందుకు తాము సహాయం అందజేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. అలాగే గ్రామ సర్పంచ్ అశోక్ ఆ బాలుడిని సన్మానించి 1,000 రూపాయలు అబ్బాయికి అందజేశారని ఆయన తెలిపారు. తాండలో జాదవ్ వెంకటేష్ అనే అబ్బాయి 9వ తరగతిలో ఇంత ప్రతిభ కనబరిచి డిస్టిక్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ నెట్బాల్ పోటీల్లో సెలక్షన్ అయినందున వాళ్ళ గ్రామానికి వచ్చేసి పేదలకు ఎంకరేజ్మెంట్ సందర్భంగా ఈరోజు పిల్లలకు మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు స్టేట్ లెవెల్ కాదు నేషనల్ లెవెల్కు ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి బాబు పేదవాడు కాబట్టి నా వంతు సహాయంగా 4,000 రూపాయలు మాతృదేవోభవ ఫౌండేషన్ ద్వారా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ముప్కాల్ మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో సంక్రాంతి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలను నిర్వహించగా పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. అదేవిధంగా చిన్నారులు హరిదాసుల వేషధారణలో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా కృష్ణవేణి పాఠశాల ప్రిన్సిపల్ కోట ప్రవీణ్, వైస్ ప్రిన్సిపల్ చావన్ రాజేందర్ మాట్లాడుతూ సంక్రాంతి వంటి పండుగలు విద్యార్థుల సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందిస్తాయని తెలిపారు. ప్రతి పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేసేందుకు తమ పాఠశాలలో పండుగలు నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు నర్సయ్య, రాజేందర్తో పాటు అధ్యాపక బృందం పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని పద్మశాలి సంఘ భవనంలో ప్రభుత్వ మరియు విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ ముద్రించిన 2026 సంవత్సర క్యాలెండర్ను అధ్యక్షులు చౌకే వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఆసం నవీన్, ముఖ్య కార్యవర్గ సభ్యులతో పాటు కార్యవర్గ సభ్యులు ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం నిజామాబాద్ జిల్లా పద్మశాలి ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ క్యాలెండర్ను ముద్రిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రుద్ర గణపతి, చౌటి భోజదాస్, వెంకటి, వెన్నెలదాస్, శ్రీనివాస్, నాగభూషణం, బజరంగ్, జగదీష్, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.
వేల్పూర్ మండల కేంద్రంలోని 1997-98వ 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆదివారం రోజు వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఒక్కచోట చేరి ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. సమ్మేళనం అత్యంతం ఉల్లాసంగా ఉత్సాహభరితంగా నిర్వహించారు. అనంతరం పూర్వ గురువులను పూలమాలలతో స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. తమతో కలిసి చదువుకున్న విద్యార్థికి 25,000 ఆర్థిక సహాయం అందజేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే వివిధ అభివృద్ధి పథకాల శంకుస్థాపనకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సలహాదారులు షబ్బీర్ అలీ మరియు పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్లను ఘనంగా నగరంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఇలా త్రిపాఠి మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి పూల బొకేలు అందిస్తూ స్వాగతం పలికారు. అనంతరం షబ్బీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్లు కలెక్టర్ను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్తో పాటు జిల్లాకు చెందిన అధికారులు ఉన్నారు. బైన్సా పట్టణంలోని ఆల్ ఫోర్స్ హై స్కూల్లో ముందస్తుగానే సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి విచ్చేశారు. కార్యక్రమంలో భోగి మంటలు, గంగిరెద్దులు, పంట పొలాలు, బొమ్మల కొలువు, ముగ్గుల పోటీలు మరియు పిల్లలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆల్ ఫోర్స్ పాఠశాలలో కేవలం విద్యనే కాకుండా మన జాతీయ పండుగలను మరియు మన రాష్ట్ర పండుగలను, వాటి గొప్పతనాన్ని, విశిష్టతను పిల్లలకి తెలియజేస్తూ విద్యతో పాటు అన్ని రంగాల్లో మంచి జ్ఞానాన్ని అందిస్తున్నామని ఆయన తెలియజేశారు. రుద్రూరు మండల కేంద్రంలోని జేఎస్సీ కాలనీ వద్ద ఆదివారం కొత్తపల్లి లక్ష్మీప్రసాద్ మెమోరియల్ కప్ సర్కిల్ ఆధ్వర్యంలో కొత్తపల్లి శశికిరణ్, కొత్తపల్లి రవికిరణ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ 3 రోజుల పాటు కొనసాగుతుందని ఆర్గనైజర్లు తెలిపారు. ఈ టోర్నమెంట్లో గెలిచిన మొదటి బహుమతి 20,111 రూపాయలు, రెండవ బహుమతి 10,111 రూపాయల నగదు పురస్కారాలు అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాథోడ్ శ్రీకాంత్, కొత్తపల్లి హేమంత్, దుర్కి సునీల్, డింపుల్, డి సందీప్ పాల్గొన్నారు. ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో పలు బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు. రెంజర్ల గ్రామానికి చెందిన మెంచు లసుంబాయి ఇటీవల అనారోగ్య కారణంతో మృతి చెందారు. వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అదే గ్రామానికి చెందిన అంగడయ్య పెద్దరాజన్న మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కమర్పల్లి మండల కేంద్రానికి చెందిన జైడి బాలు, మాతృమూర్తి బాలవ్వ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. దీంతో ఆదివారం రోజు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. అలాగే బషీరాబాద్ గ్రామంలో శ్రీరాముల సుమన్ నాన్న దశరథ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబాన్ని ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. నిజామాబాద్ పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనారోగ్యం, ప్రమాదాలు తదితర కారణాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగకరంగా మారిందని వారు పేర్కొన్నారు. వైద్య చికిత్సల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేని నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలబడడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేకత అని అన్నారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి వారికి భరోసా ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ విధానమని వారు చెప్పారు. అవసరమైన సమయంలో సహాయం అందించడమే నిజమైన పాలన అని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగర రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా అభివృద్ధి చదువు ఒక్కటే జీవితాలను మారుస్తుందని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి
బులెటిన్ అప్డేట్స్ తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.